దయచేసి అర్థం చేసుకో. మీ కొడుకు ఇష్టపడుతున్నాడు, మీ కొడుకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కాబట్టే నేను అంగీకరించిన. అది ఏదున్నా వాస్తవం నీ దగ్గర మాట్లాడిండు, ప్రతి ఒక్కటి నీకు తెలుసన్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దయచేసి మాట్లాడొద్దన్నా. మీరు ఒక 4 సార్లు శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచిండు, దయచేసి పిల్లల బాధను అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావన్నా. మా పైన కక్ష వద్దు, నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరుని నేను ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. దయచేసి అన్న పిల్లల మనసును అర్థం చేసుకొని వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటది. ఇట్లా కక్షపూరితమైన చర్యలను దయచేసి ఆపేయన్నా. నువ్వు ప్రజల కోసం పుట్టిన నాయకుడివి, ప్రజలను చూసుకో అన్నా, ప్రజల బాధలను అర్థం చేసుకో. పైన ఒక తీరు లోపల ఒక తీరు వద్దన్నా. మంచిగా పిల్లల్ని ఆశీర్వదించన్నా. ఇప్పుడున్న ఎవిడెన్స్ అన్ని కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఫాల్స్ అలిగేషన్స్ నార్సింగ్ పిఎస్ లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాస్తవాలు లేవు, అవాస్తవాలే 90% ఉన్నాయి. వాస్తవం 2% అయితే అవాస్తవాలు 98% ఉన్నాయి. కావున మీరు దయచేసి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అన్ని నిజమైన వాస్తవాలు మీకు ఇప్పుడు అందజేస్తున్నాము. దయచేసి పెళ్లి అనేది ప్రకాశన్నతో మాట్లాడినాకనే చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా చాలా భయం వేస్తుంది. పిల్లలకి ప్రొటెక్షన్ కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి. పెళ్లి కూడా మేము మరి తొందరగానే చేయాలనుకుంటున్నాము. అన్న ఆశీర్వాదం చేసి అంతకంటే సంతోషం లేదు. ఇప్పుడు మరి ఆడపిల్ల జీవితం అన్నా మీరు అందరికీ కూడా తెలుసు, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ మీ ఇంట్లో ఆడపిల్లకి కష్టం వస్తే మీరు ఏం చేస్తారన్నా? అదే పని చేస్తారు కదా. ఇక నేను కూడా ఏదో ఒక ఆలోచన చేసి చేయాలి కదన్నా. దయచేసి మీ సహాయ సహకారాలు నాకు ఉండాలి. అట్లాగే విష్ణువర్ధన్ సార్, సిఏ సార్కి కూడా మీరు ఒక పోలీస్ వాళ్ళు ఒక ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు. మీరు దయచేసి ఎంత ప్రెషర్ ఇచ్చినా దేనికి లొంగకుండా మీరు వాస్తవాలని బయట పెట్టి వాస్తవానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి సార్ ఆల్రెడీ నా వారికి కొంచెం మంచిగా మాట్లాడి ఒపీనియన్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.